వెంకట్ గారు, ముందుగా దావోస్ పర్యటనలో 1,78,000 కోట్లు తీసుకొచ్చారని కాంగ్రెస్ ప్రభుత్వం ఢంకా బజాయిస్తూ ఉంది. దాంతోపాటు గ్రామ సభలు మీరు నిర్వహించి రేపు మధ్యాహ్నం 2 గంటలకేమో 4 కొత్త పథకాలను మీరు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ ప్రయత్నంలో గత 1 సంవత్సరంగా ఎలక్షన్ టైంలో క్యాంపెయిన్లో మీరు ఇచ్చిన హామీలని, లేదు ఇందిరా మిల్లు కావచ్చు, లేదు కొత్త రేషన్ కార్డులు కావచ్చు, ఈ సంవత్సరం లోపల మీరు ఏది పూర్తి చేయలేకపోయారనే ఒక విమర్శ మీ ప్రభుత్వం మీద గట్టిగా ఉంది. అదే ఈ గ్రామ సభల్లో రిఫ్లెక్ట్ అయిందా? సార్, ముందుగా మీకు ప్యానెల్లో పెద్దలకు నమస్కారం సార్. సార్, ఇక్కడ విషయం అయితే ఒకటి నేను చెప్పదలుచుకున్న ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విషయానైనా సరే, అయితే రైతు సంక్షేమం కానీ, విద్యార్థి సంక్షేమం కానీ, మహిళా సంక్షేమం కానీ, ఏ సంక్షేమం విషయంలోనైనా సరే ఎక్కడ శశభిషలకు పోవట్లేదు, ఎక్కడ ఏది వాళ్లకు కేటాయించిన విషయాల్లో కానీ ఎక్కడ వెనుకడుగు వేస్తలేదు. సో ఇక్కడ మీరు చూడండి, సరే మీరు 2 ప్రశ్నలు అడిగారు, దావోస్ ఒకటి అడిగారు, దాంతోపాటు ఏది మన సంక్షేమ ఫలాలకు సంబంధించిన అంశాలు అడిగారు. సరే, ఒకటి నేను ఒకటి ఏమంటున్నానంటే, 21,000 కోట్ల వరకు రైతు రుణమాఫీలో భాగంగా రుణమాఫీ చేసినాం మేము. ఏది ఇప్పటివరకు జరిగిన లెక్క కేవలం సంవత్సరం కాలంలో. మిగతా ఏదైతే చేయాల్సిందో అది కూడా చేస్తాం. అది కూడా చేసి మన బడ్జెట్ ఎఫిషియెంట్ని దృష్టిలో పెట్టుకొని మనం అది కూడా చేస్తాం. మిగతా ఇక ఏమంటారు, మనకు మహిళల విషయంలో కానీ, ఉచిత బస్సు కానీ, లేకపోతే విద్యార్థుల విషయంలో స్కాలర్షిప్లు కానీ, రీఎంబర్స్మెంట్ కానీ, లేకపోతే మిగతా కొన్ని అంశాలు కానీ అవి కూడా చూడాలి. ఇక్కడ మీరు ప్రధానంగా ఇప్పుడు గ్రామ సభ ఇది హాట్ టాపిక్గా నడుస్తుంది కాబట్టి నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను సార్. ఇది ప్రజలకు తెలియాల్సిన విషయం కాబట్టి చెప్తున్నాను. 33,500 వరకు ప్రతి నియోజకవర్గానికి ఇళ్ళ కేటాయింపు జరిగింది. ఏది ఈ బడ్జెట్ ఇయర్కి కేటాయింపు జరిగినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఊరికి 30 ఇళ్ళు అనుకుందాం సార్. 30 ఇళ్ళు అనుకున్నప్పుడు అది పూరెస్ట్ ఆఫ్ ద పూర్కి ఇవ్వాలని మనకు ప్రధానమైన అజెండా. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళకి ఇవ్వాలి. గత ప్రభుత్వాల్లో ఎమ్మెల్యేల ద్వారా, దాంతోపాటు మీడియేటర్స్ ద్వారా లాబింగ్లు చేసుకొని వాళ్ళ అనుచరుల గణానికి వచ్చిన సందర్భంలో ఈసారి పూరెస్ట్ ఆఫ్ ద పూర్కి ఇవ్వాలంటే ఏం చేయాలనుకున్నప్పుడు మళ్ళీ ఎమ్మెల్యేల చేతుల్లో లేకపోతే అధికారుల చేతుల్లో ఇది ఉంచొద్దు. ఉంచితే మళ్ళీ లాబింగ్ జరుగుతాయి, మళ్ళీ నిజమైన అర్హుదారులకు రాదని అనుకున్న కారణం చేత మళ్ళీ గ్రామ సభలు పెట్టడం జరిగింది. ఏదైతే లిస్ట్ ఉందో ఆ లిస్టు మనం ఒక లిస్ట్ అయితే ప్రతిపాదన లిస్ట్ ఉంటుంది కదా సార్, పార్లమెంట్లో కానీ, అసెంబ్లీలో కానీ, గ్రామ సభలో కానీ ప్రతిపాదన లిస్ట్ అయితే పెట్టినప్పుడు డిస్కషన్ జరగాలి. ఎవరిని రిమూవ్ చేయాలి, ఎవరిని ఉంచాలి, ఎవరిని కొత్త వాళ్ళని దాంట్లో చేర్చాలనుకున్నప్పుడు ఒక 30 ఇల్లులు వచ్చినాయి. దాంతో ఆల్రెడీ నిజమైన అర్హుదారులు అయితే 20 మంది అయితే 10 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్స్ట్రాగా యాడ్ అయి ఉన్నారు. వాళ్ళకున్న జిమ్మిక్కుల ద్వారా, వాళ్ళకున్న కొన్ని విషయాల ద్వారా వాళ్ళు యాడ్ అయి ఉన్నారు. వాళ్ళని తొలగించాలనుకున్నప్పుడు గ్రామ సభలో కూర్చొని మాట్లాడతారు. అరే ఇంత పెద్ద ఇల్లు ఉంది, దాంతోపాటు వీళ్ళంతా రిచ్ పర్సన్స్ ఉన్నారు, వీళ్ళకి ఎందుకు ఇస్తామని చెప్పి గ్రామ సభలో ఇందిరమ్మ కమిటీ ముందు ఆ చర్చకు వస్తుంది. వచ్చినప్పుడు వాళ్ళను తొలగించాల్సిన ఆస్కారం ఉంటుంది. సో ఏది గ్రామ సభల ద్వారా ఈ ప్రక్రియ జరిగింది. నిజానికి గ్రామ సభలు ఒక డెమోక్రటిక్ ప్రాసెస్గా జరగలేదు తెలంగాణ వ్యాప్తంగా. అవి గందరగోళంగానే, ఏ గ్రామంలో తీసుకున్నా అది గందరగోళంగానే ముగిసింది అనేది ఒక ప్రధానమైన ఆరోపణ కదా సార్. నేనేమంటున్నాను సార్, ఒక అది గందరగోళం కాదు సార్, అది ఆశ. 10 సంవత్సరాలు మాకు రాలే, మాకు ఇప్పుడు వస్తుందని ఆశ. వస్తప్పుడు మేమే ఉన్నాం. ఇప్పుడు 1 సంవత్సరానికి ఒక బడ్జెట్ ఇయర్కి 3,500 ఒక నియోజకవర్గానికి అనుకున్నప్పుడు 5 సంవత్సరాలు ఒకసారి మీరు చూసుకోండి, అది ఎంత అవుతుంది? ఒక్కోసారి 4,000 ఇవ్వచ్చు, ఒకసారి 5,000 ఇళ్ళ వరకు ఇవ్వచ్చు. ఇప్పుడు మొదటిసారి కాబట్టి 3,500 ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు అర్థం చేసుకోండి, ఈరోజు రాని వాళ్ళు రేపు రాదని కాదు సార్, ప్రయారిటీ బేస్డ్ ఉంది. ఇప్పుడు నాకు భూమి ఉంది, నాకు ఇల్లు లేదు, నాకు ఫస్ట్ వస్తుంది, తర్వాత నాకు గుడిసె ఉంది, తర్వాత నాకు వస్తుంది, తర్వాత నాకు పెంకుటిల్లు ఉంది, తర్వాత నాకు వస్తుంది. అంటే ఇలా విడతల వారిగా ఇచ్చుకుంటూ కనుక వెళ్తే మాత్రం ఆటోమేటిక్గా గవర్నమెంట్ మీద బర్డన్ పడదు, ట్రాన్స్పరెన్సీ పెరుగుతున్న కారణం చేత ఇట్లా జరిగింది సార్. డిప్యూటీ సీఎం గారి నియోజకవర్గంలోనే ఒక గ్రామంలో ఇంత డిస్పారిటీస్ ఉన్నప్పుడు, అంటే అర్హులైన వాళ్ళకి రాకుండా అర్హులు కాని వాళ్ళకే ఇందిరమ్మ ఇల్లులు, లేకపోతే ఆత్మీయ భరోసా, ఇవన్నీ లబ్ధి చేకూరుతున్నప్పుడు ప్రజలకి విశ్వాసం ఎలా ఉంటుందని అనుకుంటున్నాను సార్. అది ఫైనల్ లిస్ట్ కాదు సార్. ఇప్పుడు మనం ఏదైతే గ్రామ సభలో ప్రతిపాదికంగా పెట్టిన లిస్ట్ ఏదైతే ఉందో అది ఫైనల్ లిస్ట్ కాదు, అది డిస్కస్కబుల్ లిస్ట్. అది అంటే మనం చర్చించుకోవడానికి పెట్టిన పేర్లు అవి. మేమేమంటున్నాము, ఫైనల్ లిస్ట్ ఎప్పుడైనా సరే గ్రామ సభలో డిస్కస్ చేయడానికి ఉండదు సార్. ఫైనల్ లిస్ట్ అనౌన్స్ చేసేస్తారు, వాళ్ళకి డైరెక్ట్ అమౌంట్ శాంక్షన్ చేసేస్తారు. కానీ డిస్కస్ చేయడానికి పెట్టారంటే తొలగిస్తారు. ఇప్పుడు వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం నిజంగా రిచ్ పీపుల్స్ ఎవరైనా వచ్చారు అనుకోండి, తొలగించుడే, పూర్ పీపుల్ దానిలో యాడ్ చేసుడే. దానికోసమే గ్రామ సభలో ఇందిరమ్మ కమిటీలు ఈ రూపంలో పెట్టిన అంశం సార్. ఇదేదో గవర్నమెంట్ ఏదో సింగిల్ లైన్ సిస్టంలోనే వీళ్ళు వెళ్ళాలన్న ఆలోచన లేదు సార్. దీన్ని మీరు చెప్పారు కదా, డెమోక్రసీ ప్రాసెస్లో నడిచినప్పుడు ఏమైందంటే నిజమైన అర్హుదారులకి, నిజమైన లబ్ధిదారులకు ఒక ఏది పారదర్శక వేలో అందించాల్సిన అవసరం ఉంటుంది. అది పెట్టినాం. ఇంకా రేషన్ కార్డుల విషయాల్లో మనం చెప్తాం సార్, ఇది చాలా ప్రధానమైన అంశం సార్. రేషన్ కార్డులు అయితే ఇంకేదో అనుకుంటాం, కానీ ఒక సామాన్యుడిని ఏది ఆత్మగౌరవంగా ఉంచడం కోసం ఏర్పాటు చేసిన రేషన్ కార్డులు, పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలకు వచ్చే రేషన్ కార్డులు సార్. అవి 6 లక్షల రేషన్ కార్డులను తొలగించి కేవలం 40,000 రేషన్ కార్డులు ఇచ్చారు సార్ 10 సంవత్సరాల కాలంలో. కానీ ఈ ప్రభుత్వం కేవలం సంవత్సరం కాలంలోనే సన్న బియ్యం ఇద్దామన్న కారణం చేత 40,000 రేషన్ కార్డులను కొత్తగా మేము
ఏది ఇస్తున్నాం అని చెప్పి మళ్ళీ దాన్ని గ్రామ సభలో పెట్టడం జరిగింది సార్. ఇదంతా మీరు ఒకటి గమనించండి. ఏ పథకమైనా చూడండి సార్, మేము ఏది బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఒకటి అడగదలుచుకున్నాం. 10 సంవత్సరాల కాలంలో ఏది డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ విషయంలో కానీ లేకపోతే రేషన్ కార్డు విషయంలో కానీ ఏ పథకాన్నైనా డిస్ట్రిబ్యూట్ చేసే విషయంలో ఏది పేద మధ్యతరగతి కానీ తేడా లేకుండా గ్రామ సభలు కనుక మనం పెట్టి మీరు చేసిన సందర్భాలు ఉండేనా? అది పెట్టడం కూడా డేరింగ్ డాషే కదా సార్. ఈరోజు ఎవరైనా సరే వినతులు ఇచ్చుకుంటూ పోతున్నారు, వినతులు ఇస్తున్నారు, అధికారులను గెలవదలుచుకున్నారు, అది కూడా గొప్ప విషయం కదా. అది కావాలని కోరుకోవాలి కదా సార్. గారు, మీరు ప్రభుత్వంలోకి వచ్చిన మొదటి వారంలోనే మాది ప్రజాస్వామిక ప్రభుత్వం, అందరూ వచ్చి మీరు అప్లికేషన్కి మహాత్మా ఫూలే భవన్లో ఇవ్వండి అని చెప్పి ఇన్విటేషన్స్ని ఆహ్వానించారు, అప్లికేషన్స్ని ఆహ్వానించారు. కొన్ని లక్షల మంది వచ్చారు. కానీ అవి ఆ అప్లికేషన్స్ ఏ మూలకెళ్ళి ఎక్కడికి వెళ్ళి అనేది ఇంతవరకు మీరు ఎక్కడ బయట పెట్టలేదు. మీరు గ్రామ సభలు పెట్టినా లేకపోతే వచ్చి పలానా దగ్గర అప్లికేషన్స్ ఇవ్వమని పెట్టినా దానివల్ల ప్రయోజనం ఏంటి? మీరు డెమోక్రటిక్గా ఉన్నారని పైకి చెప్పుకోవడానికి తప్ప దాని నిజమైన ఫ్రూట్స్ ప్రజలకు అందే ఎక్కడ కనిపించడం లేదు కదా. అయితే సార్ నేను ఒకటైతే మీకు చెప్పాలి ఏంటంటే, సరే ఇక్కడ మీరు ఒకటి చూడండి, ప్రభుత్వం దగ్గర ఇంత రిసోర్సెస్ ఉన్నప్పుడు వాటిని డిస్ట్రిబ్యూట్ చేసే విషయంలో మనం ఏం ప్రయారిటీ తీసుకుందాం? ఇప్పుడు సపోజ్ వెల్ఫేర్ స్టేట్ సార్, ఇది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఉమెన్స్ అని అనుకుందాం, వాళ్ళే మనకు ఫస్ట్ ప్రయారిటీ అనుకున్నప్పుడు జల్లెడ పడతాం సార్. అవి ప్రాపర్ వేలో ఇచ్చే వరకు జల్లెడ పడతాము, ఇంకా వెయిట్ చేస్తాము, వాళ్ళకి నిజమైన అర్హుదారులకు ఇవ్వడం కోసం ప్రయత్నం చేస్తాం సార్. ఇప్పుడు మా దగ్గర అవకాశం ఉంది కాబట్టి ఎట్లా పడితే అట్లా డిస్ట్రిబ్యూట్ చేసుకొని కనుక పోయే ప్రయత్నం కనుక చేస్తే దాన్ని ఎక్కడ మనం బ్రేక్ చేయలేము కదా. అందుకోసమే ఈ ప్రక్రియ సార్. ఇదంతా ఇప్పుడు కొంచెం డిలే. ఇప్పుడు రైతు కులాలకు కానీ లేకపోతే కౌలు రైతులు కానీ ఎక్కడ వచ్చి కూడా వాళ్ళ వినతి పత్రం ఇవ్వాలన్న కారణం ఏంటంటే ఎంత వీలైతే అంత జల్లెడ పట్టాలి. మీకు చిన్న లాజిక్ అయితే చెప్తాను సార్. ఉచిత కరెంట్ ఇచ్చామని మనం అంటాం కదా సార్. ఉచిత కరెంట్ ఇచ్చే విషయంలో కూడా ప్రతి ఇయర్ 3,000 అంటే ప్రతి ఇయర్ కొన్ని వేల కోట్ల వరకు బడ్డను పెడుతున్నప్పుడు 100 ఎకరాలు ఉన్నోళ్ళకు 200 ఎకరాలు ఉన్నోళ్ళకు దాదాపు 50 ఎకరాలు ఉన్నోళ్ళకు కూడా ఉచిత కరెంట్ ఇవ్వడం వల్ల 3,600 కోట్ల రూపాయల వరకు మనకు బడ్డను పడుతున్న సందర్భాలు ఉంటాయి. అంటే మన సంక్షేమం రాష్ట్రంలో మన దగ్గర ఇంతే పరిమితంగా బడ్జెట్ ఉన్నప్పుడు ఎంతవరకు డిస్ట్రిబ్యూట్ చేస్తానన్న బాధ్యత కానీ ఇదంతా ప్రభుత్వం దగ్గర ఉంటుంది. మా కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం మేము ఎప్పుడైనా ఒకటే ఆలోచిస్తాం సార్. మాకు డౌన్ ట్రాడన్ కింద ఉన్నవాళ్ళు, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళ కింద ఎవరైతే ఉన్నారో బక్క చిక్కిన వాళ్ళను ప్రధానంగా ఇవ్వడంలో భాగంగా మేము ఎంతైనా జల్లెడ పట్టుకుంటూ పోతాం సార్. అది మా ప్రధానమైన లక్ష్యం. దానికోసం జరుగుతున్న ప్రక్రియ ఇది. లేకపోతే వేగంగా మేము ఎట్లా పడితే ఇచ్చుకుంటూ పోతామంటే 86,000 కోట్ల వరకు మేము రైతు బంధు ఇచ్చామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెప్పుకుంటుంది కదా సార్. అట్లా మేము గొప్పగా చెప్పడానికి లేము సార్. మేమేమంటున్నాము, 5 ఎకరాల లేకపోతే 10 ఎకరాల లిమిట్ పెట్టి నిజమైన రైతులు ఎవరైతే ఉన్నారో, నిజమైన పంట పండించే రైతులు ఎవరికో వాళ్ళకి ఇద్దాం అనుకుంటాం. పెట్రోల్ బంకులకు, ఏది దాంతోపాటు రోడ్లకి, దాంతోపాటు రాళ్లకు, గుట్టలకు, వెంచర్లకు ఇద్దామని ఆలోచన మాకు లేదు. అది ప్రజాధనం కదా సార్, ప్రజలకు ఇచ్చేది కదా, కింది వాళ్ళు పెట్టేది కదా సార్. మనం ఇప్పుడు ఏది మానిటరీ పాలసీలో భాగంగా, ఫిజికల్ పాలసీలో భాగంగా కింద నుంచి పైసలు తీసుకొచ్చి మళ్ళీ కింద పెట్టాలి కదా.